Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లం చూడండి. సాల్వ్ dy by dx is equal to x square plus y square plus 1 by 2xy. ఇప్పుడు మన ప్రాబ్లం లీనియర్ ఇన్ y నా లీనియర్ ఇన్ x బెర్నౌలీస్ అని ఎట్లా గుర్తుపట్టాలి సార్? చూడండి, ఎక్కువగా వేరియబుల్స్ x లో ఉంటే అది లీనియర్ ఇన్ y లో ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ x y వేరియబుల్స్ సమానంగా ఉంటే అది బెర్నౌలీస్ అని చెప్పాను. ఓకే, సో ఎక్స్ వేరియబుల్ 1 టైం, వై వేరియబుల్ 1 టైం. ఇక్కడ చూడండి, ఎక్స్ 1 టైం ఉంది, ఇక్కడ 1 టైం, 2 టైమ్స్, వై 1 టైం 1 టైం. సో మొత్తము ఎక్స్ వై వేరియబుల్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నేనేం చెప్పాను, బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పాను. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి మనం రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ లాగా మార్చేయాలి దాన్ని. ఓకే, సో మరి చూడండి, dy by dx అది అట్లా రాసా. ఇక్కడ డినోమినేటర్లో 2x అయింది కదా, క్రాస్ మల్టిప్లై చేయండి. ఏమవుద్ది, డివిజన్లో ఉన్న 2xy మల్టిప్లైర్ అవుద్ది. 2xy dy by dx is equal to x square plus y square plus 1. మనకి బెర్నౌలీస్ ఈక్వేషన్లో 2 టైప్స్ ఉన్నాయి సార్. సో టైప్ 1 ఏంటంటే dy by dx ప్లస్ p of x into y is equal to q of x into y power n. టైప్ 2 ఏంటంటే dx by dy plus p of y into x is equal to q of y into x power n. అంటే x ఉన్న చోట y ఉంటుంది, y ఉన్న చోట x. సో ఇక్కడ ఆల్రెడీ dy by dx ఉంది కాబట్టి ఇది టైప్ 1. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వై స్క్వేర్ ఉంది కదా, ఈ వై స్క్వేర్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. సో 2xy ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్స్ ఉండాలి అంతే. వై పవర్ ఎన్ అంటే వై టర్మ్స్ ఉండకూడదు. వై స్క్వేర్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వై స్క్వేర్ని జెడ్ అనుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ 2y, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ ఉండకూడదు, ఎక్స్తో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేద్దాం. 2y ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్. ఎస్, ఇది మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ వై స్క్వేర్ని జెడ్ అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, డిఫరెన్షియేటింగ్ చేస్తాం. చూడండి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. దీన్ని జెడ్ అనుకుంటే మొత్తం దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఈ టర్మ్ రావాలి. ఓకే, వై స్క్వేర్ని జెడ్ అనుకుంటే దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తోనే ఎందుకు చేయాలి, ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది. వై స్క్వేర్కి 2y, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎక్స్. కాబట్టి అందుకోసం మనకి 2y డివై బై డిఎక్స్ ప్లస్లో డిజెడ్ బై డిఎక్స్ అవుద్ది. సబ్స్టిట్యూట్ చేసేస్తే డిజెడ్ బై డిఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఏమనుకున్నాను, జెడ్ అనుకున్నా. సో జెడ్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్. ఎస్, దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్ అంటాం. ఇక్కడ డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే అది లీనియర్ ఇన్ వై. డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్. క్యూ ఆఫ్ వై ఉంటే అది డిజెడ్ బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఉంటే అది లీనియర్ ఇన్ జెడ్ అంటాం. ఓకేనా, మరి దానికి జనరల్ సొల్యూషన్ని కనుక్కొని చేస్తాం. ఓకే, మరి నీట్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. Okay, first given
ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ dy by dx is equal to x square plus y square plus 1 divided by 2xy. ఓకే, ఇంకా క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. సో 2xy ఇంటూ dy by dx ఇంటూ dy by dx is equal to x square plus y square plus 1. నేను చెప్పాను టైప్ 1 అని బెర్నౌలీస్ ఈక్వేషన్లో. ఈ y స్క్వేర్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. సో 2xy ఇంటూ dy by dx మైనస్ y స్క్వేర్ is equal to x square plus 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ x ఉండకూడదు అనమాట. y స్క్వేర్ని z అనుకుంటే దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే 2y, వైని ఎక్స్తో చేయాలి dy by dx. సో అంటే x ఉండకూడదు కాబట్టి xతో డివైడ్ చేస్తున్నాను. 2y ఇంటూ dy by dx మైనస్ y స్క్వేర్ డివైడెడ్ బై x is equal to x square plus 1 by x. So this is taking as number 1. ఇప్పుడు మనము y స్క్వేర్ని z అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలి. ఓకే, సో పుట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z. సార్ మీరు y స్క్వేర్ని ఎందుకు అనుకుంటున్నారు? x 1/x z అనుకోవచ్చు కదా, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. 1/x మైనస్ 1/x స్క్వేర్ ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి y స్క్వేర్ని z అనుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సార్ xతోనే ఎందుకు చేస్తున్నారు? yతో చేయొచ్చు కదా. ఈ టర్మ్ రావాలా అంటే yని xతో డిఫరెన్షియేటింగ్ చేయి. y స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, మళ్ళీ yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dx. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న జెడ్ని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz by dx. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 implies చెప్పండి 2y dy by dx అంటే దాని ప్లేస్లో ఏం రాయొచ్చు? dz by dx. నెక్స్ట్ మైనస్ అలానే రాశాను. y స్క్వేర్ అంటే z అనుకున్నాను, ఇంకా బై x అట్లనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1/x. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 3. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. dz by dx plus p of x into z is equal to q of x, where p of x and q of x are functions in the variable x. Okay, so this is a, దీనికి ఇంకా మనం ఇక్కడ ఇది కొద్దిగా మాత్రం చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లీనియర్ ఇన్ y/x ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసాం, అలానే చేయాలి. ఓకే, సో రఫ్లో చెప్తాను చూడండి. p of xని q of xని కనుక్కుంటాము, ifని క్యాలిక్యులేట్ చేస్తాం, e పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. జనరల్ సొల్యూషన్ని కనుక్కుంటాం. ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనము దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకొని p of x q of x కనిపెడతాం. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. ఓకే, కంపేర్ చేస్తున్నాను స్టాండర్డ్ ఫామ్తో. కంపేరింగ్ the above equation with dz by dx plus p of x into z is equal to q of x.
వేర్ పి ఆఫ్ ఎక్స్ అంటే జెడ్ కోఎఫిషియంట్ ఏంటి -1/x, వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/x. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే x² + 1/x. ఓకే, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, ఐఎఫ్ని కనుక్కోవాలి. మరి ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కోవాలి. ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, డైరెక్ట్ ఫార్ములా. ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది, సో -log x. ఓకే, ఇప్పుడు దీన్ని నేను log x ఇన్వర్స్ కూడా రాయొచ్చు. log x పవర్ mని మనము m ఇంటూ log x కూడా రాయొచ్చు. m ఇంటూ log x log x పవర్ m, పవర్ బేస్ అవుతుంది, పవర్లో ఏముంది -1 ఇంటూ log x. ఓకే, ఎస్, ఎందుకు అలా రాస్తున్నామంటే చూడండి, ఈ పవర్ ఎప్పుడైనా log f ఆఫ్ x ఉందనుకోండి, ఈ log క్యాన్సిల్ అయిపోయి f ఆఫ్ x మిగులుతుంది. అందుకోసం log పక్కన లెఫ్ట్ సైడ్లో ఏమి ఉండకూడదు. ఓకే, ఎస్, ఇప్పుడు మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx ఏంటి, log x ఇన్వర్స్. ఇందాకే చెప్పా, ఈ పవర్ log f ఆఫ్ x అంటే ఏం రాసుకోవచ్చు, f ఆఫ్ x అంటే ఎవరు ఇక్కడ, x ఇన్వర్స్ని ఏం రాసుకోవచ్చు, 1/x. ఇప్పుడు మనము నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్లో మనం y² ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లేస్లో y²ని రీప్లేస్ చేద్దాం. ఓకే, సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 3 ఈజ్, సో ఫార్ములా ఏంటంటే ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఏంటి, ఇందాకే కనుక్కున్నాం 1/x. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, x² + 1/x ఇంటూ ఐఎఫ్ అంటే ఏంటి, 1/x ఇంటూ dx ప్లస్ c. సో z/x ఈజ్ ఈక్వల్ టు x² + 1/x ఇంటూ x² అవుతుంది ఇంటూ dx ప్లస్ c. ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, ఓకే, సో z/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ చూడండి x²తో x²ని డివైడ్ చేయండి, 1తో x²ని డివైడ్ చేయండి, x² ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ 1/x². ఓకే, న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్లో ఉన్న x² డివైడ్ చేశాను. ఓకేనా, అగైన్ LCM x² న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే x² + 1. ఓకే, సో z/x ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ 1/x² dx ప్లస్ c. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. 1 ఇంటూ dx 1/x² ఇంటూ dx, ఇంటెగ్రల్ dx ప్లస్ ఇంటెగ్రల్ 1/x² ఇంటూ dx ప్లస్ c. z/x ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ dx అంటే x,
1/x² కి ఇంటిగ్రేషన్ -1/x డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి ప్లస్ సి. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న స్టెప్ చేయొచ్చు. ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏంటి? ఎక్స్. ఇక్కడ ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ x². ఎల్సిఎం ఉంది సేమ్, అటు న్యూమరేటర్ని రాసేయండి. ప్లస్ సికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఎవరు ఇక్కడ? ఎక్స్. సి ఇంటూ ఎక్స్. ఓకే, డినామినేటర్లో ఉన్న ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు x² - 1 ప్లస్ సిఎక్స్. బట్ జెడ్ ప్లేస్లో y² ని రీప్లేస్ చేద్దాం. బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు y². y² ఈజ్ ఈక్వల్ టు x² - 1 ప్లస్ సిఎక్స్. y², x²ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, -x² అవుద్ది. -1ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే +1, ఇంకా సిఎక్స్ అట్లనే రాసా. ఓకే, సో y² - x² + 1 ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్. ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.